మన అంశం కొద్ది రోజులు ప్రార్థన. ప్రార్థన యొక్క శక్తి ఏంటి? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ప్రార్థన అనగా ఏంటి? ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థనలో నువ్వు ఎలా గడపాలి? నువ్వు ప్రార్థిస్తే నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చూడగలవు? నిజంగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా? నిజంగా నీ ప్రార్థన దేవుని సన్నిధానములో చేరుతుందా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఇలాంటి విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యములో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. మరి దానిని మనం చదువుదాం, ఒకసారి చూద్దాం. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. గమనించండి, తిమోతికి రాసిన పత్రిక. దయచేసి మరి బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి మరి చదవవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమే మనకు ఆధారమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఎంతగా ధ్యానము చేయగలిగితే, దేవుని వాక్యాన్ని మనము ఎంతగా చదవగలిగితే అది మనకెంతో మేలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునైది ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మరి ఒక విషయాన్ని మీతో చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకసారి దైవ సేవకుడైనటువంటి డిఎల్ మూడీ గారు ఒక అనాథాశ్రమానికి దేవుని పిల్లలు మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ప్రసంగించడానికి వెళ్ళాడు. ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అనాథ పిల్లల మధ్య మరి తాను దేవుని వాక్యాన్ని బోధించే ముందుగా ఆయన ఒక మాట పిల్లలను ప్రశ్న వేశాడు. పిల్లలందరికీ ఒక ప్రశ్న వేశాడు. పిల్లలందరికీ కూడా, పిల్లలు, ప్రార్థన అనగా ఏంటి అని అడిగాడు. ప్రార్థన అనగా ఏమిటి అని అడిగినప్పుడు పిల్లలంతా కూడా మౌనంగా ఉన్నారు. పిల్లలంతా కూడా మరి ఏమాత్రము కూడా నోరు మెదపకుండా ఉన్నారు. ఆ సమయంలో ఇక వీళ్ళెవరు కూడా సమాధానం చెప్పలేరులే అని అనుకునే సమయంలోనే వందల పిల్లల్లో 10ల సంఖ్యలో మాకు ప్రార్థన అంటే తెలుసు అని చేతులెత్తారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడిని లేపాడు డిఎల్ మూడీ గారు. లేపి ప్రార్థన అనగా ఏంటి నాన్న అని అన్నప్పుడు ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు. దేవుని కనికరాన్ని కోరుకునేటువంటి విధంగా పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధానానికి చేరటమే ప్రార్థన అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఆ యొక్క సమాధానానికి ఆయన ముగ్ధుడైపోయాడు. నిజంగా మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుణ్ణి సమీపించాలి అంటే నీ జీవితంలో పరిశుద్ధుడైనటువంటి దేవుని నువ్వు చేరుకోవాలి అంటే ఆయన కనికరాన్ని కోరుకోవాలి. ఆయన కనికరాన్ని కోరుకుని పరిశుద్ధుడైనటువంటి దేవుని నువ్వు సమీపించాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఆయన కనికరము కావాలి. పరిశుద్ధతతో దేవుని సమీపించాలి. ఆ మాటకి మరి డిఎల్ మూడీ గారు ముగ్ధుడైపోయాడు. నిజంగా మన జీవితాల్లో కూడా ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం,
ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ ఆ అర్థము తెలియకుండా ఉంటుంది. ఈరోజు మరి పిల్లల్ని కానీ యవనస్తుల్ని కానీ అడిగితే ప్రార్థన అంటే ఏంది నానా అంటే, మన అవసరతలు తీర్చుకోవటమే ప్రార్థన. మన అవసరతల కొరకు దేవుని సన్నిధానములో వేడుకోవడమే ప్రార్థన. మన యొక్క సుఖ సౌఖ్యాలు ఏమై ఉన్నాయో వాటన్నిటి గురించి దేవుని సన్నిధానములో అడగటమే ప్రార్థన. దేవుని బిడ్డలారా, ప్రార్థన యొక్క మరి ప్రాముఖ్యత చాలా గొప్పగా ఉన్నది. ప్రార్థన అనగా నిర్వచనము కూడా మనకు చాలా అవసరమై ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మన జీవితాల్లో సంపూర్ణ భక్తి కావాలి అంటే, దానికి ఒక నాణ్యత మాన్యత రావాలి అంటే, మనము నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన రిక్వెస్ట్ చేయట్లేదు, బాబు అమ్మా దయచేసి ప్రార్థన చేయండి అమ్మా నాకు అని దేవుడు మనల్ని అడుక్కోవట్లేదు. ఆయన కమాండ్ ఆర్డర్ చేస్తున్నాడు. నీవు నెమ్మదిగా సుఖంగా మాన్యత కలిగి ఈ లోకంలో నీవు సమాధానముగా జీవించాలి అంటే, ఇదిగో మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, ఇదిగో ప్రతి ఒక్కరి కొరకు నీవు మరి ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. అది నీకు మేలు, అంతేకాదు అది దేవునికి అనుకూలము. ఆయన దృష్టికి అది ఎంతో మరి మేలుకరంగా, అది మనకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి అనుకూలంగా ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో ప్రార్థనను కలిగి ఉన్నామా? అసలు ప్రార్థన అంటే ఏంటి అనేటువంటి నిర్వచనాన్ని మనం కలిగి ఉన్నామా? గమనించండి. మరి నిజంగా ప్రార్థన చేయటము అనగా సర్వోన్నతుడైనటువంటి దేవునితో మనము సహవాసం చేయటం, దేవునితో మనము మాట్లాడటం. అంతేకాదు, ఒక పువ్వు, ఒక పుష్పం, ఒక ఫ్లవర్, సూర్యుని యొక్క కిరణాలు దానిపైన పడకపోతే ఏ విధంగా వాడిపోయి చనిపోతుందో, విశ్వాసి జీవితంలో దేవునితో సహవాసం చేయకపోతే, దేవునితో సహవాసం లేకపోతే వాడిపోయినటువంటి పువ్వులా, పుష్పంలా, ఫ్లవర్లా చివరికి చనిపోయేటువంటి స్థితికి చేరుకుంటాడు. గమనించండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, సర్వోన్నతుడైనటువంటి దేవునితో సహవాసం చేయటం. ఆయనతో సహవాసం చేయాలి అంటే ఆయన కనికరం నీ మీద ఉండాలి. ఆయన కనికరం నీ మీద ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు చేరుకోవాలంటే ముందుగా నీవు పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.